ఒక ఇద్దరు ఫ్రెండ్స్ బాగా గొడవ పడతారు. గొడవపడి వానిలో వాడే మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. అలా బయటికి వెళ్ళి వానిలో వాడే మాట్లాడుకుంటూ ఉంటాడు. అలా పక్కన ఇంకొకతను కూర్చొని ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి వాడు నవ్వుతూ ఉంటాడు, అలా రాళ్ళు వేస్తూ ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి వీడి బాధ అంతా చెప్తాడు. అలా ఒకసారి అయిపోద్ది. ఇంకొకసారి కూడా అలాగే చెప్తూ ఉంటాడు. చెప్పిన తర్వాత ఇప్పటిదాకా నేనేం చెప్పానో చెప్పురా అని చెప్పేసి వీడు అడుగుతాడు. నో ఆన్సర్. ఎందుకంటే చెవిటివాడు, ఏం వినిపించదు. అలాగే మన లైఫ్లో కూడా కొంతమంది చెవిటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అలాంటప్పుడు నవ్వుతూ ఉండాలి కదా. నీకు కూడా అలాంటి అనుభవం ఎదురైంది కదా.